క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. వాట్ హ్యాపెన్స్ వెన్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్సీడ్స్ రీఛార్జ్? సో మనకు ఈ గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా కనుక ఉపయోగించినట్టయితే, ఎక్కువగా కనుక మనం తోడేసినట్టయితే, ఎక్కువ నీటిని కనుక తీసుకుంటే ఏం జరుగుతుంది అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఫాల్స్ అండ్ ఫ్యూచర్ వాటర్ బికమ్స్ స్కేర్సర్. సో మనకేమవుతుంది, స్కార్సిటీ వస్తుంది. స్కార్సర్ అంటే స్కార్సిటీ. సో మనకు ఏమవడం జరుగుతుంది, నీటి మట్టాలు తీవ్రంగా పడిపోయి భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుంది. స్కార్సిటీ, నీటి ఎద్దడి రావడము జరుగుతుంది అనేది మనకు దీనివల్ల గ్రౌండ్ వాటర్ని మనము వాట్ హ్యాపెన్స్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్సీడ్స్ రీఛార్జ్. మనం రీఛార్జ్ చేయకుండా ఎక్కువగా కనుక ఉపయోగించినట్టయితే, నీటి కంటే అంటే మనం తోడే నీటి కంటే రీఛార్జ్ చేసే నీరు ఎక్కువైతే ఏమవుతుంది అని అర్థం అన్నట్టు. యాక్చువల్గా మనము ఏం చేస్తున్నాము, ఎక్కువగా నీటిని వినియోగిస్తున్నాం. నీటి లోపలికి వెళ్ళే నీటి కంటే ఎక్కువ వినియోగం కనుక జరిగితే ఏమవుతుంది అంటే నీటి మట్టాలు, భూమి లోపల ఉన్న నీటి మట్టాలు, వాటర్ టేబుల్ పడిపోయి మనకు తీవ్రమైన నీటి ఎద్దడి వస్తుంది. 41 క్వశ్చన్ చూడండి. వై ఈజ్ ప్లాంటింగ్ గ్రాసెస్ ఆన్ హిల్స్ స్లోప్స్ యూజ్ఫుల్ ఇన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో కొండలపైన మరియు గుట్టలపైన గడ్డిని కానీ లేదా చెట్లను కానీ పెంచడం ఏ విధమైన ఉపయోగం జరుగుతుంది? ఏమవుతుంది, ఇట్ స్లోస్ డౌన్ రన్ ఆఫ్ అండ్ ఇంక్రీజ్ వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ ఇంటూ సాయిల్. సో ఏమవుతుందట, వర్షపు నీటి యొక్క ప్రవాహాన్ని ఆపి నీరు నేలలోనికి ఇంకేలా చేస్తుంది. నీరు అనేది నేల లోపలికి ఇంకేలా చేయడము జరుగుతుంది అనేది దీని యొక్క అర్థము. నెక్స్ట్ క్వశ్చన్ 42 క్వశ్చన్ చూడండి. వై ఆర్ స్మాల్ చెక్ డ్యామ్స్ బిల్ట్ అక్రాస్ స్ట్రీమ్స్? సో ఎందుకు మనము చిన్న చిన్న వాగులకు అడ్డంగా చెక్ డ్యామ్స్ని కట్టాలి? సో ఇట్ టు స్టోర్ వాటర్ లాంగర్ అండ్ గివ్ ఇట్ టైమ్ టు సోక్ ఇన్ టు ద గ్రౌండ్. మనము నీటిని కొంతసేపు నిల్వ ఉంచితే అది భూమిలోనికి ఇంకే సమయాన్ని కనుక భూమిలోనికి ఇంకే సమయాన్ని ఎక్కువగా ఇచ్చినట్టయితే, భూమిలోనికి ఇచ్చే సమయం ఎక్కువ కనుక పెరిగినట్టయితే, అంటే భూమిలోనికి ఇంకే సమయం కనుక పెరిగినట్టయితే అది పెర్కోలేట్స్ అయ్యి ఎక్కువ నీరు భూమిలోనికి ఇంకే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్మాల్ చెక్ డ్యామ్స్ బిల్ట్ చేస్తాము.